ఈరోజు మనం చెప్పుకునే కథ మా అక్క. మా అక్క అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. తన పెళ్ళైపోయింది కానీ నేను ఎప్పుడూ తన ఇంటికి వెళ్ళలేదు. కేవలం అమ్మా నాన్న మాత్రమే వెళ్ళేవారు. నాకు తను ఎలా ఉందో కూడా తెలియదు. తను అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. వెళ్ళేటప్పుడు అమ్మ కొన్ని సామాన్లు ఇచ్చి పంపేది. ఈ విషయం నా భార్య నాకు వచ్చి చెప్పేది. చూడు, మీ అమ్మ మీ సంపాదనంతా ఎలా ఖర్చు చేస్తుందో మీ అక్కకు. ఇలాంటివన్నీ ఇక మానేయమని మీ అమ్మకు చెప్పండి. ఇదంతా విని నాకు కూడా చాలా కోపం వచ్చింది. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి, ఏంటమ్మా ఇదంతా? నువ్వు అక్కకు ఎప్పుడు వచ్చినా ప్రతిసారి పప్పులు, బియ్యం, సబ్బులు ఇలా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటావు. అక్క ఈ మాటలు విన్నది. 1 గంట తర్వాత నా దగ్గరకు వచ్చి, చిన్నా, రిక్షా పిలుస్తావా? నేను ఇంటికి వెళ్ళాలి అంది. అక్క మాటలు విని నేను లోపల ఎంతో సంతోషపడ్డాను. కానీ మాట వరుసకు, ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అక్క అన్నాను. లేదు చిన్నా, స్కూలు సెలవులు అయిపోయాయి. రేపటి నుండి పిల్లలను స్కూలుకి పంపించాలి అని చెప్పి తను వెళ్ళిపోయింది. నాన్న చనిపోయిన తరువాత ఇంటిని వాటాలు వేసినప్పుడు మా ఇద్దరం అన్నదమ్ములం మాత్రమే పంచుకున్నాం. వాటిలో తనకు ఏమీ ఇవ్వలేదు. అయినా తను నిశ్శబ్దంగానే ఉంది. కానీ మా అమ్మ బాగా ఏడ్చింది. అక్కకు కూడా కొంచెం ఇవ్వమని అడిగింది. కానీ మేము ఇవ్వలేదు. అమ్మను తిట్టి నోరు మూయించాం. తర్వాత అన్నయ్య తన వాటాను అమ్మి సిటీకి వెళ్ళిపోయాడు. అక్కడకు వెళ్ళి తన వ్యాపారం మొదలుపెట్టాడు. మా అక్కకు మేము చేసిన దానికి మాకు శిక్ష పడింది. అన్నయ్య వ్యాపారం దెబ్బతినింది. ఇప్పుడు తను కష్టపడి పని చేసుకుంటున్నాడు. నా పెద్ద కొడుకుకు క్షయవ్యాధి వచ్చి లక్షలు ఖర్చయ్యాయి. నా దగ్గర ఉన్నదంతా అయిపోయి అప్పుల పాలయ్యాను. నా పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే తినడానికి కూడా డబ్బులు లేవు. ఒక గదిలో కూర్చొని నేను ఆలోచనలో పడిపోయాను. ఇంతలో అక్క వచ్చింది. అక్కను చూసి మా ఆవిడ, వచ్చింది మహాతల్లి అని విసుక్కుంది. నాకు కూడా తనను చూసి కోపం వచ్చింది. కానీ కోపం అదుపులో ఉంచుకున్నాను. అక్క నా దగ్గరకు వచ్చి కూర్చొని, చిన్నా, బాధపడకు అని తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి నాకు ఇచ్చి, చిన్నా, వీటిని తీసుకొని ఇంట్లో రేషన్ తీసుకో, పిల్లాడికి వైద్యం చేయించు, ఈ గాజుల విషయం ఎవరికీ చెప్పకు అని ఒట్టు వేయించుకొని, ఇంకా అవసరమైతే మొహమాట పడకుండా అడుగు అని చెప్పి వెళ్ళింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంటి దగ్గర పిల్లలు బావ వచ్చే టైం అయింది. నేను వెళతాను అంది. తనను బయట వరకు పంపడానికి బయటకు వెళ్ళాను. చూస్తే తన చెప్పులు బాగా అరిగిపోయి ఉన్నాయి. బట్టలు కూడా చాలా పాతగా ఉన్నాయి. నేను ఎప్పుడూ మా అక్క పరిస్థితిని తెలుసుకోలేదు. కానీ అక్క నన్ను ఆపదలో చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తన గాజులను నాకు ఇవ్వడం నన్ను ఆలోచనలో పడేసింది. నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. మా అన్నదమ్ములం ఎంత స్వార్థపరులం. అక్కా చెల్లెళ్లను ఒక్క క్షణంలోనే పరాయి వాళ్లను చేసేస్తాం. కానీ వారు తమ అన్నదమ్ములకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. నేను తన గాజులు పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.